రూపాయి ఖర్చు లేకుండా మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఐడియాస్ ఈ రోజు ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందిద్దాం సార్. మైండ్, మాట, మొబైల్ 3 Mలు వాడితే చాలు. 3 M's మైండ్, మాట, మొబైల్. అది ఇంగ్లీష్ తెలుగు కానీ కలిపి చెప్తాను. ఈ 3 వాడితే డబ్బులు సంపాదించవచ్చు అండి. నీ మాట నువ్వు వాడుకుంటే నువ్వు అనుకుంది సాధిస్తావు. నీ మైండ్ నువ్వు వాడుకుంటే నువ్వు అనుకుంది సాధిస్తావు. నీ మైండ్ నీ మాట నువ్వు వాడుకుంటే ఈ రెండు నేను వాడుకుంటాడు. వాడుకున్నోడు లీడర్, వాడుకోబడ్డాడు లేబర్. మనమంతా మెంటాలిటీ ఏంది? లేబర్ మెంటాలిటీ. సాల్ట్ యూజ్ దట్ వర్డ్. జాబ్ చేద్దామా, ఉద్యోగం చేద్దామా, చిన్న పని చేద్దామా, అక్కడే ఉండిపోతాం. దాని దగ్గర మన ఇంట్లో కూడా అది చెప్పారు చిన్నప్పటి నుంచి, చదువుకోరా జాబ్ వస్తుంది, చదువుకోరా జాబ్ వస్తుంది. అలా మనము కూలి వాళ్ళం అయిపోయాం అంటే అనకూడదు, చీదగాలం అయిపోయాం అంటే అనకూడదు, ఎంప్లాయీస్ అయిపోయాం అనకూడదు, ఆఫీసర్లు అయిపోయాం. ఇవన్నీ పదాలు ఒకటే, ఇవన్నీ ఒకటే. నేను చెప్పింది కూలి అన్నా, జీతగాడన్నా, ఎంప్లాయీ అన్నా, ఆఫీసర్ అన్నా, యూఆర్ వర్కింగ్ ఫర్ శాలరీ. తప్పేంటి అని అడిగితే మరి ఎలా మా జీవన ఆధారం మాకు ఇంతే ఉంది పరిధి. ఎవరొద్దన్నారా? నీ పరిధి పెంచుకో. పరిధి ఎక్కడే ఉంది కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. ఎందుకోసం నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉన్నావు అంటే నీకేం తెలుసో నీకు అదే తెలుసు. నీకేం తెలుసో నీకు అదే తెలుసు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. నీకేం తెలియదో తెలుసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు. అవకాశాలు ఉండే, ఒకప్పుడు అవకాశాలు లేకుండా వాడుకో. నేర్చుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళే వాళ్ళము, పెద్దవాళ్ళు అడిగాం. ఏంటండి ప్రపంచం చేతిలో ఉంది కదా. వెన్ AI వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ వచ్చిన తర్వాత, ChatGPT కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ, జస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కు హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని కొట్టండి ChatGPTలో. 20, 50, 100 ఐటమ్స్ చూపిస్తుంది. ఇది ఏం చేస్తున్నారు? అదే మొబైల్ పట్టుకొని దానికి బానిస అయిపోయారు. మనం అదే మొబైల్ 3.5 వర్షన్ ఫ్రీ కదా, వాడుకోవచ్చు కదా. అంటే ఎన్ని ఉన్నాయండి, ఎన్ని టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ fever.com ఉంది, FERRR. fever.comలో వెళ్ళి కనుక మీరు దాంట్లో వెళ్ళి చూస్తే ఎన్ని రకాల ఆపర్చునిటీస్ కనుక తెలుసా. ఒక 2 నెలలు కష్టపడి నేర్చుకోవడానికి కూడా మళ్ళీ ఎక్కడ లెక్కర్లే, ఏ అమీర్పేట ఎక్కర్లేదు, ఏ అశోక్ నగర్ ఎక్కర్లేదు, ఎవరి దగ్గర నేర్చుకోవడానికి కూడా టూల్స్ దాంట్లో ఉంటాయి, మీ మొబైల్లో ఉంటాయి. ఐ వాంట్ టు లెర్న్ సో అండ్ సో అంటూ వచ్చేస్తాయి. ఐ వాంట్ టు లెర్న్ సో అండ్ సో సేల్స్ ఫోర్స్ వచ్చేస్తాయి. 100 మంది నేర్పించేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేర్చుకోవడానికి ఓపికంటే ₹1 లేకుంటే లక్షలు సంపాదించవచ్చు. ఒకటోది మొబైల్ని వాడుకోవడం, రెండోది మాట వాడుకోవడం. మాట అంటే తెలుసా, ఇప్పుడు నా వృత్తి ఏందండి, స్పీకర్. నేను దీనికోసం ఏం పెట్టుబడి పెట్టాను, నేర్చుకున్నాను. ఎలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలిసి నేర్చుకోవడం కానీ, సింపుల్ కానీ. ఇంతకుముందు కాస్ట్లీ ఉండేది, ఇప్పుడు నేను ఉచితంగా నేర్పిస్తున్నాను కదా. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి కొన్ని రోజులు. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? కొన్ని స్కూల్స్కి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. తర్వాత రోజుకు 50,000 తక్కువమ్మా. కొద్దిగా పేరు తెచ్చుకోండి, కొద్దిగా చక్కగా చెప్తే 50,000 తక్కువ. నెలకు 15 ప్రోగ్రాంలు వచ్చినా ఎంత వస్తుంది చూడండి. ఒక 10 ప్రోగ్రాంలు వచ్చినా 5 లక్షలు వస్తుంది. ఒక 5 ప్రోగ్రాంలు వచ్చినా 2.5 lakhs వస్తుంది. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వస్తుంది, ఏ కలెక్టర్కి వస్తుంది? నేను రెస్పెక్ట్ చేస్తే కలెక్టర్ను. అంటే ఏం తెలుసా, పెట్టుబడి లేకుండా సంపాదించాలంటే మైండ్, మాట, మొబైల్, ఈ 3 వాడితే చాలు. ఇవన్నీ వాడుకోవడానికి మనం ఎక్కడో లెక్కలు మనం చూసుకుంటే అయిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీకర్ గురించి చెప్పాను. అదే రకంగా ఎన్నో విషయాలు ఒకప్పుడు మనం పర్సనల్ గా వెళ్ళి చెప్పేవాళ్ళం. ట్యూషన్స్ ఉన్నాయి అనుకోండి, మ్యాథ్స్ ట్యూషన్, ఓకే, మనకు ఆల్రెడీ వచ్చు. రాదనుకోండి, అదే కూడా హౌ టు లెర్న్ 7th class మ్యాథ్స్ దాంట్లో వస్తాయి. మీరు నేర్చుకోండి. ఫస్ట్ బుక్ పెన్ పట్టుకొని 10 సార్లు వినండి. ఐ విల్ టీచ్ మ్యాథ్స్ అని చెప్పండి, బోళ మంది చెప్తారు. ఎలా చేయొచ్చు? నీ ఫేస్బుక్ నువ్వు వాడుకో, నీ వాట్సాప్ నువ్వు వాడుకో, నీ ఇన్స్టాగ్రామ్ నువ్వు వాడుకో. ప్రస్తుతానికి ఇవన్నీ నేను వాడుకుంటున్నాయి. ఓకే, నీ యూట్యూబ్ నువ్వు వాడుకో. ఇవన్నీ వాడుకొని దాంట్లో ప్రచారం చేసుకోండి. ఐ విల్ టీచ్ మ్యాథ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పండి. 99 రూపీస్ అని చెప్పండి, 190 అని చెప్పండి. ఎవరిప్పుడు జాయిన్ 99 రూపీస్ ఇవ్వండి. ఎందుకు? ఒక 10 మంది సాటిస్ఫై అయితే 10,000 మంది జాయిన్ అవుతారు తర్వాత. అంటే ఇవన్నీ కావాలంటే మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలి, మనం కన్విన్స్ చేసే పద్ధతి, చెప్పే పద్ధతి అలా నేర్చుకోవచ్చు. మొబైల్తో నేర్చుకోవచ్చు, మాటతో నేర్చుకోవచ్చు, ఇక మైండ్తో నేర్చుకోవచ్చు. సార్ ఇక్కడ మాటతో అన్నారు కదా, సో ఒక మోటివేషనల్ స్పీకర్ కి గానీ, లేదా ఒక ప్రమోటర్ కి గానీ, ట్రైనర్ కి గానీ ఉండాల్సిన క్వాలిటీస్ ఎలా ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఫస్ట్ 3 or 5 బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? ఒకప్పుడు అందంగా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు అందరు, ఇప్పుడు ఏం లేదండి. నాలెడ్జ్ ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. దీనికి ఉన్న క్వాలిటీ ఏంటంటే లెర్నింగ్. మన ఇన్వెస్ట్మెంట్ అని తెలుసా, లెర్నింగ్. ఇప్పుడు ప్రస్తుతం నాకు అప్డేషన్, లెర్నింగ్. ఇప్పుడు ఏమైందండి, సాఫ్ట్వేర్ కంపెనీలో, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలో ఒకప్పుడు మనకు ట్రైనింగ్ లేకుండే. ఉన్నా కానీ ఈ లాక్డౌన్ తర్వాత, లాక్డౌన్ టైంలో ఆపేశారు. ఇప్పుడు ప్రతి కంపెనీలో
ISO ప్రకారం మినిమం 10 to 12 ప్రోగ్రామ్స్ చేయాలి ప్రతి ఆర్గనైజేషన్ లో. ఏ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరైనా ఇంతమంది ఉన్నారు. ఇంగ్లీష్ లో చెప్పేవాళ్ళు లక్షల మంది ఉన్నారు, హిందీలో చెప్పేవాళ్ళు వేల మంది ఉన్నారు, నా తెలుగులో చెప్పేవాళ్ళు వేల మందే ఉన్నారు. వేల మందే దాంతమే తెలుసు. తెలుగు నేర్చుకోవచ్చు కదా, తెలుగు వచ్చు కదా, తెలుగులో వ్యక్తిత్వ వికాసం మాట్లాడవచ్చు కదా, ఏ సిగ్గా ఏం హ్యాపీగా మాట్లాడవచ్చు. వాళ్ళకి అర్థమవుతుంది మదర్ లాంగ్వేజ్ లో, మదర్ టంగ్ లో. కాబట్టి నాకు ఇంగ్లీష్ రాక కాదమ్మా, నేను తెలుగులో ఎక్స్పోర్ట్ చేశాను.